నాగర్ కర్నూల్ జిల్లా నగలూరు కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఇంగ్లీష్ టీచర్ వేధింపులు భరించలేకపోతున్నామని స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజుల కిందట ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి టార్చర్ తట్టుకోలేక 9వ తరగతి విద్యార్థిని యామిని ఆత్మహత్య చేసింది. 10 రోజులు గడిచిపోతున్న ఆ టీచర్పై స్కూల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ధర్నాకు దిగిన విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. టీచర్ కళ్యాణిని సస్పెండ్ చేసే వరకు క్లాసులకు వెళ్లేది లేదని స్టూడెంట్స్ తేల్చి చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులు ధర్నాకి దిగారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి నాగర్నూల్ కస్తూరిబా గాంధీ పాఠశాలలో గత 10 రోజులుగా కూడా అక్కడ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి 9వ తరగతి చదువుతున్నటువంటి యామిని అనే విద్యార్థిని ఇంగ్లీష్ బోధించేటువంటి కళ్యాణి అనే టీచరు 10 రోజుల క్రితము ఆ అమ్మాయిని వేధించడంతో, అంటే కనీసము ఆ అమ్మాయి చెప్పినట్టు వినలేదని చెప్పేసి ఆ అమ్మాయిని అంటే స్టడీ క్లాసులకు పిలిపించి అక్కడ వాటర్ కానీ తర్వాత కనీసం వాష్రూమ్ కూడా వెళ్లకుండా 3 గంటలు నిలబెట్టిందని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తా ఉంది. దానికి సంబంధించి ఆ టీచర్ వేధింపులు తట్టుకోలేక ఆ అమ్మాయి కత్తితో చేయి కోసుకున్న సంఘటన గత 10 రోజుల క్రితం జరిగింది. అయితే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డదని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత వివిధ విద్యార్థి సంఘాలు కావచ్చు అక్కడ ఆ కస్తూరిబా పాఠశాల వద్దకు వచ్చి గత 10 రోజుల క్రితం కూడా వాళ్ళు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఆ టీచర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆందోళనకు దిగినప్పటికీ ఆ విద్యాకు సంబంధించినటువంటి డిఈఓ గాని వాళ్ళంతా కూడా కేవలం ఒక షోకాజ్ నోటీసు ఇచ్చేసి దానికి మమ అనిపించారని చెప్పేసి, అయినప్పటికీ కూడా గతంలో కూడా ఆ కళ్యాణి ఎవరైతే ఈ టీచర్ ఉందో గత వేరే ప్లేస్ లో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి వేధింపులకే పాల్పడిందని చెప్పేసి, ఆమె హిస్టరీ బాగలేదు, తర్వాత ఆమె పిల్లలను వేధిస్తుందని చెప్పేసి కూడా రకరకాలుగా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజుల వరకు కూడా ఆ టీచర్ పైన విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు వస్తా ఉన్నారు, నచ్చ చెప్తా ఉన్నారు. కానీ ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రోజు మళ్ళీ విద్యార్థులు అంటే దాదాపు 3 గంటలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా భోజనం చేయకుండా వాళ్ళు నిరీక్షణ చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు, ధర్నా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా డిఓ రావాల్సిందే, మాకు ఆమె పైన చర్యలు తీసుకున్నంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి లేచే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చేసి ధర్నాలో పాల్గొంటున్నారు. అయితే కస్తూరిబా స్కూల్లో ఇంత లోపల జరుగుతున్నటువంటి విషయాన్ని మీడియా కూడా ఈ విషయాన్ని చిత్రీకరించడానికి వెళ్తే మీడియా కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అనుమతి లేదని చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా మీడియా కూడా అక్కడనే నిరీక్షణ చేసి చివరకు ఆ కవరేజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఎంఈఓను పంపించారు, ఎంఈఓ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ప్రిన్సిపల్ సర్ది చెప్పినా కానీ ఎంఈఓ చెప్పినా కానీ ఆ విద్యార్థులు అయితే వినట్లేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా డిఓ రావాల్సిందే, అప్పటి వరకు మేము భోజనం కూడా చేయమని చెప్పేసి విద్యార్థులు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ టీచర్ ఎవరైతే కళ్యాణి ఉందో ఆమె పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఆమెకు వేరే కొత్త ఉన్నత సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వత్తాసు పలుకుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా అయితే విద్యార్థులు అయితే మూకుమ్మడిగా చెప్తున్నారు, ఆ టీచర్ని అయితే పైన చర్యలు తీసుకోవాల్సింది, ఆ టీచర్ మాకు అక్కర్లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి.